శ్రీకృష్ణ ప్రార్థన చేద్దాం. పరమపిత పరమాత్మకు హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామాలు. ఒక అంగుళం కిందపండి. నా ఆధ్యాత్మిక గురువుకు, నా ఆధ్యాత్మిక సద్గురు స్వరూపుల అందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామాలు. ఆత్మస్వరూపులైన నేను దివ్యాత్మస్వరూపులైన నా తండ్రి గారిలోను నా తల్లి గారిలోను ఉన్న దివ్య గురుతత్వాన్ని గుర్తించి నమస్కరిస్తున్నాను. వీరందరిలోనూ ఏకత్వంగా ఉన్న దివ్య గురుతత్వాన్ని గుర్తించి నమస్కరిస్తున్నాను. వీరందరిలోనూ ఏకత్వంగా ఉన్న దివ్య గురుతత్వానికి పూర్ణ శరణాగతి చెందుతున్నాను. మీ అందరిలోనూ ఏకత్వంగా ఉన్న ఆధ్యాత్మిక శక్తిని పూర్ణంగా స్వీకరిస్తున్నాను. సంపూర్ణ విశ్వాసంతో, పూర్ణ వినయంతో, పూర్ణ ప్రేమతో ప్రణామాలు. థ్యాంక్ యూ మెడల్ లార్డ్, థ్యాంక్ యూ మెడల్ హీలింగ్ ఏజెంట్స్ అండ్ హీలింగ్ మాస్టర్స్. ఈరోజు యోగ రహస్య హీలింగ్ క్లాస్లో గురు చరిత్ర అనే పాఠ్య గ్రంథం నుండి మా మనసుకి, మా ఆలోచనలకి అర్థమయ్యే విధంగా విద్యని, జ్ఞానాన్ని బోధిస్తున్నందుకు, మాకు మరింత ఆరోగ్యాన్ని, మరింత ఆనందాన్ని, మరింత సిరి సంపదలను, మరింత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నందుకు మీకు సర్వదా 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 కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. జై దత్త గురుదత్త, జై దత్త గురుదత్త, జై దత్త గురుదత్త. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ. ఈరోజు గురు చరిత్ర ఎనిమిదవ అధ్యాయం చదువుకుంటున్నాం. ఈ 8వ అధ్యాయంలో శని ప్రదోష వ్రత మహిమ గురించి తెలుసుకుంటున్నాము. తర్వాత శ్రీపాద శ్రీవల్లభ గురువులు గారు కురువంశమునకు చేరుకోవడము, అదేవిధంగా ఒక మూర్ఖ బ్రాహ్మణుని యొడల ఆయన కృప ఏ విధంగా చూపారనే దాని గురించి మనం తెలుసుకుంటాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీపాద శ్రీ వల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. జై గురుదేవ. నామతారకుడు సిద్ధమునింద్రుడికి నమస్కరించి ఇట్లా అడుగుతున్నాడు. గురువర్య, మీరు ఇంతవరకు గోకర్ణ మహిమను గూర్చి వివరించి చెప్పితిరి. అంటే 7వ అధ్యాయంలో మనకి గోకర్ణ మహత్యం గురించి తెలియజేశారు. అతడ శ్రీపాద శ్రీవల్లభులు ఎంతకాలం ఉండిరి, ఆ తర్వాత ఏమి జరిగింది, దానిని గురించి వివరంగా వివరించగలరని ప్రార్థన చేస్తున్నాను గురుమూర్తి అని అడగానే గురుమూర్తి చెప్తున్నారన్నమాట. గురుమూర్తి ఈ విధంగా చెప్తున్నారు. కృపాసింధు, నీవు విప్లవకరంగా శ్రవణము చేయించుచున్న గురు చరిత్రను వినిన నాకు ఎంతో మహదానందం కలుగుతున్నది. తదుపరి ఏమి జరిగను, గురి మహిమ ఇంకెంత గొప్పగా ఉండును అను జిజ్ఞాసతో అంతకంతకు నాలో ఉత్కంఠంగా పెరుగుతున్నది. కావున తాము దయతో తదుపరి గురు చరిత్రము నందలి కథా వృత్తాంతమును అంతటినీ వినిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను అని పలికిన శిష్యుడైన నామధారకుని మాటలు వినిన సిద్ధముని మిగులు సంతసించి అనంతరము కథను ఈ విధంగా చెప్పుచున్నాడట. ఏమని? శ్రీపాద శ్రీ వల్లభుల వారు గోకర్ణ క్షేత్రం నందు 3 సంవత్సరములు గుప్తముగా, అంటే ఎవరికి కనబడకుండా, గుప్తంగా అంటే ఎవరికి కనబడకుండా తగు జాగ్రత్తలు తీసుకుని గుప్తంగా నివసించినారు. అనంతరము అక్కడ నుండి బయలుదేరి లోకానుగ్రహార్థమై శ్రీశైల పర్వతమును చేరుకున్నారట. వారి
శ్రీ చరణ కమలములను దర్శనము సమస్త పవిత్ర తీర్థములతో సమానము. అందుకే చరణం పవిత్రం వితతం పురాణం అన్నది వేదమునందు చెప్పబడింది. ఏమని? చరణం పవిత్రం వితతం పురాణం అంటే గురువు గారి యొక్క చరణాలు అంటే పాదాలు, చరణ కమలములు అంటే పాదములు, దర్శనం సమస్త పవిత్ర తీర్థములతో సమానము. అంటే ఈ ప్రపంచంలో ఎన్ని తీర్థాలు ఉన్నాయో ఆ తీర్థాల యొక్క దర్శనం ఏదైతే ఉందో, అన్నీ చేస్తే దర్శనం ఏదైతే ఉందో, గురుదేవుల యొక్క చరణ కమలములను దర్శనం చేసుకుని అంత మాత్రమున ఆ పుణ్యతీర్థాల్లో స్నానమాచరించిన పుణ్యఫలం దక్కుతుందని శాస్త్రం చెప్తుంది. అది ఎక్కడ? వేదం చెప్తుందట. అది చరణం పవిత్రం వితతం పురాణం అని వేదం చెప్తుందట. ఇక్కడ గురుదేవులు ఆ క్షేత్రము ఎందుకు తిరుగుతున్నారు అంటే ఇక్కడ చెప్తున్నారన్నమాట. శ్రీ గురుచరణ కమలముల యందు సమస్త తీర్థములు ఉండును కదా, ఇక వారు తీర్థాటనము చేయటం ఎందుకు? ఒక చోట ఉండొచ్చు కదా, అన్ని తీర్థాలు ఎందుకు తిరగాలి అని అడుగుతున్నారు. అడిగితే ఆ ప్రశ్నకి సమాధానం అంట, లోకానుగ్రహము కొరకే గాని వేరు కాదు అని గ్రహించవలను. వీరు తిరిగిది ఎందుకోసమో లోకాన్ని ఉద్ధరించడం కోసం మాత్రమే తప్ప వీరికి ఏదో పుణ్యం వస్తుందని, వీరి యొక్క ఆత్మోద్ధరణ జరుగుతుందని మాత్రము తిరగడం లేదట. ఇదంతా కూడా ప్రపంచ హితం కోసం తిరుగుతున్నారట. ఈ విధంగా జనకుడు మొన్నగు జిజ్ఞాసులు అందరూ కూడా ఆసక్తికరమైన కర్మలను ఆచరిస్తూ ఉండేవారట. ఉంటూ ఆసక్తికరమైన ఆసక్తి రహిత జనక మహారాజులు అంటూ జిజ్ఞాసులు అందరూ కూడా ఆసక్తి రహిత కర్మలు చేసుకుంటూ ఉండేవారట. ఎందుకోసము? వారు లోకహితము అంటే ప్రపంచ శాంతి కోసం, లేదు తమని నమ్ముకున్న వారిని ఉద్ధరించడం కోసం మాత్రమే కర్మలు చేసేవారు తప్ప వారికి ఏదో మంచి జరుగుతుందని కానీ, వారు భోగంలో ఉందామని కానీ, లేదు వారు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందామని మాత్రం కర్మలు చేసేవారు కాదు. ఇదంతా కూడా లోకహితం కోసమే చేసేవారట. అదేవిధంగా గురుదేవులు ఇక్కడ లోకహితం కోసం తప్ప వేరు కాదు. అక్కడ శ్రీపాదుల వారు 4 మాసములు గడిపారట. అక్కడి నుండి నివృత్తి సంగమం అని పేరుతో ప్రసిద్ధి పొందిన కురుపురమునకు వచ్చేసిరి. నివృత్తి సంగమం అని పేరు పొందిందట కురుపురము. అది ఎక్కడ ఉందట? కృష్ణానది తీరంలో ఉందట. ఇది గొప్ప మహాక్షేత్రము. దాని మహిమ అపారమైనది. భూమండలం నందు అట్టి క్షేత్రము లభించుట కడు దుర్లభము. ఆ క్షేత్ర మహిమను విశుద్ధముగా చెప్పినచో ఒక ఉద్గ్రంథమే కాగలదు. కావున అచ్చటి మహిమను గూర్చి సంక్షేపముగా నీకు చెప్పేదను, స్థిరచిత్తుడిపై వినుము. దాని గురించి కురుపురము గల నివృత్తి సంఘం అనే క్షేత్రం గురించి ఇక్కడ చెప్తున్నారు. అక్కడ శ్రీపాదుల వారు కురుపురములో ఉండిన కాలమునందు వారి యొక్క మహిమ ప్రభావము మరింతగా పెరిగిపోయి లోకమంతటా వ్యాపించింది. వారి మహిమ ప్రభావమును చెప్పుట అత్యంత కష్టసాధ్యము. ఎవరైతే వారిని భక్తితో పూజించి ఉండిరో వారు అనాయాసంగానే సుఖ సౌఖ్యములను పొందుతుండిరి. వారిని పూజించు వారికి ధనము, సంతానము మొదలగు వాటిలో ఏవి కోరినను అవి సులభంగా లభించుతుండెను. నామధారక అట్టి శ్రీపాదుల వారి మహిమను నీకు ఇప్పుడు క్లుప్తంగా వివరించేదను. ఆ తర్వాత నృసింహ సరస్వతి ఏ విధంగా అవతరించారో, అంటే శ్రీపాదుల వారి కోసం చెప్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం. ఆ తర్వాత నృసింహ సరస్వతి ఏ విధంగా అవతరించారో దానిని కూడా వివరించేదను. అయితే కార్యకారణములు పురస్కరించుకుని శ్రీపాదుల వారు కురుపురమునకు తెంచి అతడి కొద్ది కాలం నివసించుచుండిరి. ఆయన అవతారమును ధరించుటకు కారణమైన పూర్వగతను ముందుగా వివరించేదను, సావధానంగా విను. అసలు శ్రీపాద వల్లభుల వారు కురుపురమునకు ఎందుకు వచ్చారు? అసలు ఆయన అసలు శ్రీపాదుల వారుగా ధరించడానికి గల పూర్వ కథ ఏంటి అన్న దాని గురించి విశదంగా చెప్తాను, నువ్వు జాగ్రత్తగా వినని చెప్తున్నాడు ఇక్కడ. ఆ శ్రీ కురుపురమునందు వేద శాస్త్ర జ్ఞాన సంపన్నుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు అంబిక. ఆమె గొప్ప సౌశీల్యవతి.
పతి సేవాపరాయణురాలు, మహాపుణ్యాత్మురాలు. పూర్వజన్మలో సంచితమైన కర్మలకు ఫలితంగా ప్రారబ్ధవశమున ఆమెకు సంతానము గలి వెంటనే మరణించుచుండిరి. చూడండి, మన ఉదయం కూడా ఇదే మాట్లాడుకున్నాం. మనం పూర్వజన్మలో చేసిన కర్మల యొక్క కర్మలు ఏమంటాము? సంచిత కర్మలు అంటాము. ఆ సంచిత కర్మల యొక్క ఫలితంగా ప్రారబ్ధవశమున, అంటే ప్రారబ్ధ కాలం అంటే ఇప్పుడు ప్రారబ్ధవశమున ఆమెకు సంతానము కలిగి వెంటనే మరణించుచుండిరి. ఆమెకు ప్రారబ్ధ కర్మ వశమున జన్మ వస్తుంది, పిల్లలకి పుల్లలు పుడతము, వెంటనే చనిపోవడం జరుగుతుందట. అందుకు ఆ తల్లి మిగులు దుఃఖించి అనేక తీర్థములు పరిగెట్టెక్కిందట. అసంఖ్యాకమైన వ్రతములను ఆచరించినది, పెక్కు దాన ధర్మములు చేసినది. తత్ఫలితంగా కొంతకాలంలో ఆమెకు ఒక పుత్రుడు కలిగను. కానీ అతడు మందబుద్ధి గలవాడే ఉండేటివారు. జీవించిన కొడుకు ఒక్కడే అవటి వలన ఆ తల్లి మిగులు ప్రీతితో అతన్ని పెంచి పోషించుతుండేది. ఉపనయనము చేయవలసిన సమయం వచ్చినందుకు తల్లిదండ్రులు వేదాభ్యాసం చేయించవలనని ఆశించి తమ కుమారునకు ఉపనయ సంస్కారమును పూర్తి చేసిరి. కానీ పిల్లవాడు మందబుద్ధి కలిగి, పైగా చెవిటివాడు మందబుద్ధి, అసలు జ్ఞాపశక్తి లేదు అతనికి. మిక్కిలి అజ్ఞానంగా ఉండటం వలన అతనికి ఒక్క అక్షరము కూడా వంట పడతలేదట. నా కుమారుడు ఇంతటి బుద్ధిహీనుడు ఎందుకయ్యాడని ఆ బ్రాహ్మణుడు మిగులు చింతించుతుండేడు. ఆ బ్రాహ్మణుడేమో వేదశాస్త్ర పారంగతుడు, కానీ పిల్లవాడేమో చెవిటి వాడు, మందబుద్ధి కలిగిన వాడు. అందుకే పండిత పుత్ర పరమసుంఠ అన్నారన్నమాట. ఇదంతా కూడా ప్రారంభవాసం మీద జరుగుతుంది తప్ప వేరే కారణం మంది కాదు. ఎంతో ప్రయాసపడి అనేక మంది దేవతలను ఆరాధించిన మీదట ఈ పుత్రుడు జన్మించును. కానీ మనల్ని దుష్ట ప్రారంధం వదిలిపెట్టలేదు అని అహోరాత్రములు ఆ బ్రాహ్మణ దంపతులు మిగులు చింతించుచుండేవారట. మనం ఏ పాపం చేసాము? ఎన్నో వ్రతాలు పూజలు చేసాము కదా, ఇట్లాంటి బిడ్డ పుట్టే బిడ్డ మంచి బిడ్డ పుట్టకుండా ఇలాంటి బిడ్డ పుట్టేడేటి అంటే మన యొక్క దుష్ట ప్రారంధ కర్మ ఇంకా ఉందన్నమాట. అందుకే ఈ పిల్లాడు పుట్టి కూడా ఇలా తయారాడు, మారట్లేదు, అజ్ఞానం కింద ఉండిపోతాడని తల్లిదండ్రులు ఎదురు కూడా చాలా బాధపడుతుండేవారు నిరంతరం కూడా. తమ కుమారునికి ఎంత బోధించినను కూడా వేద విద్య వంటబట్టడం లేదని తండ్రి వానికి ఎన్నో విధాలుగా నచ్చే చెప్పుచుండేవాడు. కానీ విద్య రాని వారిని వింత పశువని లోకము నిందించుచునని అనేక విధములుగా తండ్రి తన కుమారునికి హితవు చెప్పి చూచెను, గట్టిగా మందలించును. విద్య రావడం లేదని ఆగ్రహించిన తండ్రి ఒక్కొక్కసారి బెత్తంతో కూడా కుమారుని కొట్టుచుండేవాట. అప్పుడు తల్లి దుఃఖిస్తూ అడ్డుపడేదట, కొట్టవద్దని భర్తను నివారించుచుండేదట. అంతటా భర్తతో చెప్పుతున్నదట, ఏమని? సంతానము కలుగొట్టలేదని ఎన్నో విధములుగా పూజలు వ్రతములు చేసి సంతానము పొందితిమి, అందువలన పుట్టిన సంతానము నష్టపోతుండగా అనేక దాన ధర్మములు తీర్థ పర్యటనలు చేసే నా పుణ్యఫలం వలన ఈ ఒక్కగానొక్క పిల్లవాడు మనకి జీవించి ఉండిన కదా, వారసునిగా మనకొక సంతానం మిగిలి ఉన్నదని వీరిని పోషించుచుంటిమి. ఇప్పుడు ఎలాంటి సంతానమైనా సంతానమే. మరి ఎట్లాంటి వాడు పుట్టాడని చెప్పి మనం బాధపడితే లాభం ఏంటి? ఆ పిల్లను కొడితే లాభం ఏంటి? ఆ పిల్లడు కూడా పోతే మన పరిస్థితి ఏంటి? కాబట్టి మనం ఇలా పెంచుకుంటున్నాం కదా, వీడికి విద్య రాలేదని, వేద విద్య వంటపడలేని మీరు మందురించి కొట్టి ఎందుకు కష్టపెడుతున్నారు? మీరు ఇట్లు కొట్టినచో వానికి విద్య వచ్చినా ఏమీ విద్య రాదు కాదు. కానీ వాడు ఒకవేళ చనిపోతే చెప్పండి, మనకు మాత్రము ఎంత పాపం చుట్టుకుంటుంది? వాని ప్రారంధం ఎట్లుండునో అట్లే కాగలదు. ప్రారంధవశమున వాడకు మూర్ఖుడై పుట్టాను. ఇప్పుడు వాడిని ఎంత కొట్టిననో ఏమి ప్రయోజనము లేదని నా అభిప్రాయం. వాడి ప్రారంధమో లేక మన ప్రారంధమో, ఎవరిదో ఒక ప్రారంధం వల్ల ఇక్కడ వాడు పుట్టడం జరిగింది భూమి మీద. వాడు అలా ఉన్నాడని చెప్పి మనం బాధపడుతూ మనం ఈ ప్రారంధ కర్మాన్ని ఎలాగ బాధపడుతుంది జరుగుతుంది. వాడు అలా పుట్టి రేపొద్దున తర్వాత వాడే ప్రారంధ కర్మ అనుభవించి వస్తుందో. కాబట్టి ఎలా జరిగితే అలా జరుగుతుంది, మనం మాత్రం నిమిత్త మాత్రంగా ఉందాము అని భార్య భర్తకి చెప్పిందట. ఇంకా చెప్తుందట, ఇక మీదట కానీ మీరు నా కుమారుణ్ణి బెత్తంతో కొట్టినచో నేను వెంటనే నా ప్రాణములు విడిచేదను అని గట్టిగా తల్లి హెచ్చరించిందట భర్తని. భార్య మాటలు విని ఆ బ్రాహ్మణుడు మౌనం వహించాడట. అంటే ఇంకా ఏమాత్రం మాట్లాడకుండా కిమ్ముని ఉండిపోయాడనమాట. ఎందుకంటే నేను కొడతాం వల్ల ఆడు చనిపోతే
ఏంటి పరిస్థితి అడుగుతుంది. అసలు కొట్టకూడదని కూడా హెచ్చరిస్తుంది. కొడితే కనుక నేను చనిపోతాను అంటుంది. ఇంక నాకెందుకు అని చెప్పి అతను బాధపడుతూ ఉండిపోయాడట మౌనంగా. ఆ విధంగా కొంతకాలం గడిచిన పిమ్మట ఆ బ్రాహ్మణుడు గ్రామాంతరంలోకి వెళ్ళాను. కొద్ది రోజులు గడిచినవి. విప్రుని మనసులో దుఃఖ బాధ బాగా పెరిగిపోయింది. అనంతరం ప్రారంధవశం అతను మరణించాడు. ఆ దుఃఖ బాధతో మరణించాడు అతను. ఇలాంటి పిల్లడు పుట్టాడటంటూ బాధపడుతూ చనిపోయాడు. తదుపరి కుమారునితో పాటు భర్త మరణించిన ఆ వితంతు స్త్రీ కురుపురంలో ఉండిపోయిందట. భర్త మరణించగానే బిడ్డను పట్టుకుని ఉండిపోయిందట. ఇరుగు పొరుగు ఇండ్లకు వెళ్ళి భిక్షమెత్తి తన కుమారునికి అన్నం పెట్టి మిగిలిన ఆహారము తాను తింటూ జీవనం గడపసాగేదట. ఆ బ్రాహ్మణ స్త్రీ కుమారునికి వివాహ వయసు వచ్చిందని సమీపించిందని ఆవిడ తెలుసుకుంది. వీడు మందమూతి, బుద్ధిహీనుడు అని లోకలు అందరూ కూడా నిందించున్నది. ఆ కారణమున ఇతనికి ఎవరు కూడా తన కన్యను ఇచ్చుటకు ముందుకు రారు అని ఆలోచన చేస్తుంది. అదే విధంగా ముందుకు రాలేదు కూడా. పైగా అతను చూసి ఈ విధంగా పరిహరిస్తున్నారట. ఏమనంటే, ఎండు కట్టుకు నీళ్లు పోసినట్లుగా నీవు కడుపు నింపుకొనుచుంటివి. అంటే మామూలు మొక్కకి నీళ్లు పోస్తే పువ్వులు వస్తాయి, కాయలు వస్తాయి, పళ్ళు వస్తాయి. కానీ ఎండు కట్టుకు నీళ్లు పోస్తే మాత్రం చిగురిస్తుందా? చిగురించదు. ఆ విధంగా నీవు కడుపుకి అన్నం తింటున్నావు, కానీ నీ వల్ల ఏం ఉపయోగం లేదు. ఇంకా నీ ఒక వ్యర్థమైన జన్మను పొందితివి. ఓరి మూర్ఖుడా, నీవు కులనాశకుడవు, నీ వంశమునకు మచ్చ తెచ్చితివి. తండ్రి గొప్ప ఆచారవంతుడు, వేద శాస్త్ర మర్మజ్ఞుడు అని మన చుట్టుపక్కల వారందరికీ కూడా తెలుసు. ఇక్కడ 4 రాష్ట్రాల్లో ఎంతో కీర్తిని సంపాదించారు అతను. అటువంటి వాడి కడుపున నీవు జన్మించితివి. నీవెంత ప్రయోజకుడివై వంశకీర్తిని నువ్వెంతో ప్రయోజకుడివై వంశకీర్తిని పెంచుదవని నీ తండ్రి ఆశించను. దానికి బదులు నీ తండ్రికి నీవు గొప్ప మాయ మచ్చని తెచ్చితివి. తీర్చలేని మాయని తెచ్చావు నువ్వు. నీ వంశ పెద్దలను అధోగతి పాలు చేసేటివి. భిక్షమెత్తి కడుపు నింపుకున్నట్టుకు నీకు సిగ్గు లేదా ఏమిటి? సిగ్గు లజ్జ లేదా ఏమిటి? ఇతరుల ముందు చేయి చాచుటకు ఎట్లు సాహసించుచుండుటివి నీవు? ఈ లోకమున బ్రాహ్మణ వంశములో మానవ జన్మనెత్తి పశువుల జీవించుచుండివి. నీ జన్మ వ్యర్థమైనది. హీనముగా జీవించుట కంటే, లోకమునందు అపహాస్యమునకు గురి అగుట కంటే గంగలో దూకి చావటమే మేలు అని హితవు చెప్పేవారట, అని తిట్టేవారట. తరచుగా వీధిలో బ్రాహ్మణులు చెప్పేవారట. అలాగా ఎద్దేవాలాడుతూ ఇతర జనులందరూ ఆ పిల్లవాడిని దూషించుతుండేవారు. వారి మాటలు విని ఆ బ్రహ్మచారి కూడా మిగులు దిక్కుంచుతుండేవాడు. కానీ బుద్ధి మారుటకు మాత్రం ఎట్టి ప్రయత్నం చేయవాడు కాదు. ఏం చేస్తాడు వాడు మందబుద్ధి. నేను మందబుద్ధిని, నేను జ్ఞాపక శక్తి నాకు రావాలనుకుంటే మాత్రం వస్తుందా? ఎలా వస్తుంది? వాడు పుట్టుకతోనే మందబుద్ధి, చెవుడు వాడు. ఒక రోజున విపరీతమైన బాధకు గురై మిక్కిలి దుఃఖించి తల్లి వద్దకు వచ్చి అంటాడట, అమ్మా, లోకమంతా నన్ను తిరస్కరించుతున్నది. నేను అందరి యావగింపునకు గురి ఎగుచుంటిని. నేను జీవించి ప్రయోజనం లేదన్న మాట నిజమే. కావున నేను ఇక ప్రాణములను వదిలివేసేదను అని తల్లితో చెప్పాడట. అంతేకాదమ్మా, ఈ దేహం వల్ల ప్రయోజనం ఏమిటి? నేను నిన్ను పోషించలేని దౌర్భాగ్యుడను. కావున ఏ అరణ్యవాసమునకు వెళ్ళిపోయేదను, లేదా గంగలోపడి మరణించేదను అని దిక్కుంచుతూ తల్లితో చెప్పాడట. కొడుకు మాటలు విని ఆ తల్లి ఎంతయో రోధించిందట. లెక్కకు మిక్కిలి రోధించిందట. తల్లి పుత్రులు ఆ విధంగా దుఃఖించుతూ, నీవు మరణించిన పిదప నేను మాత్రము జీవించే ప్రయోజనం ఏమినాయనా? నీతో పాటు నేను కూడా గంగలో దూకి చనిపోతాను అని ఆ తల్లి కుమారులిద్దరూ కలిపి గంగ వైపునకు వెళ్ళారట. వారిద్దరూ ఒకవైపు ఏడ్చుతూ బాధపడుతూ గంగా ప్రవాహంలోనికి దిగి మొల లోతు వరకు వెళ్ళారట. ఇంతలో అక్కడే ఒక ప్రక్కన విశ్వవ్యాపకుడు, లోకోద్ధారకుడు అయిన శ్రీపాదుల వారు స్నానము చేయడం గమనించిరి. పక్కనే శ్రీపాదుల వారు స్నానం చేయడం గమనించారట. అనుకోకుండా మొల లోతుకి వెళ్ళిపోయారు ఈలోపే. వెంటనే ఆ ఇరువురు పరుగున వెళ్ళి శ్రీపాదుల వారి చరణములపై పడిపోయారట. చేతులు జోడించి మిక్కులు దుఃఖించుచు, స్వామి, ఇక మీరే మాకు గతి.
మీ శరణు జొచ్చితిమి. గంగలో దూకి చనిపోవలనన్న మా కోరిక. కానీ ఓ కృపాసింధు, ఆత్మహత్య మహాదోషమని కూడా మేము ఎరుగుదము. అందువలన మాకు సద్గతి కలిగినట్లుగా మీరు మమ్మల్ని అనుగ్రహించుడు అని దీనముగా దుఃఖించుతూ మొరపెట్టుకున్నారట. ఆ బ్రాహ్మణ స్త్రీ రోదన చూసి దీనమైన ఆమె మాటలను విని దయాద హృదయుడైన శ్రీపాద శ్రీవల్లభులు హృదయము ద్రవించింది. వెంటనే అతిశయించే నా కృపతో, అమ్మా, మీకు ఎటువంటి కష్టం వచ్చాను? మీరు ఎందుకు చనిపోవాలని భావించతరి? మీరు గంగలో దూకి మరణించటకు ఎందుకు నిశ్చయించుకుంటుంది అని ప్రశ్నించారు. అప్పుడు ఆ విప్పస్త్రీ తన మానసిక బాధనంతటిని కూడా స్వామి ముందు ఈ విధంగా విన్నవించుకుంటున్నట్టు. ఏమని? స్వామి, భక్తవత్సల, నా బిడ్డను తరింపచేయము, ఈ మందమతిని అనుగ్రహింపము. పుత్రులు లేక నేను ఎన్నో విధములుగా కష్టములు అనుభవించి తిని పాదచారినై, పాదరక్ష లేకుండా పాదచారినై అనేక తీర్థయాత్రలు తిరిగి తిని, లెక్కలేని వ్రతములను, పూజలను, దానములను చేసి తిని, సమస్త దేవతలను ఆరాధించి తిని, అనేక వ్రత ఉపవాసములను చేసి తిని, తత్ఫలితమునో నా ప్రారంధవశమునో తెలియదు. కానీ నాకు మందమతి అయిన ఈ కుమారుడు కలిగెను. వీడిని చూసి వేద విద్య అబ్బట్లేదని తండ్రి మందలించి కొట్టి విసిగి వేసారిపోయాడు. కానీ వీని బుద్ధి వికసించట్లేదు. ఆ బాధతో వేదశాస్త్ర సంపన్నుడైన నా భర్త పరలోకగతుడయ్యాను. లోకమంతా నా కుమారుని నన్ను చూసి నీ భర్త వేదశాస్త్ర మర్మజ్ఞుడైన సదాచార సంపన్నుడైన బ్రాహ్మణుడు, ఆయన కడుపున ఎంతటి హీనుడు, మందమతి అయిన మూర్ఖుడు ఎట్లు పుట్టెనో అని నిరంతరం తిరస్కరించుచుండిరి. ఇందుకు విసిగి వేసారి ప్రాణత్యాగం చేయట కంటే వేరొక ఉపాయం లేదని నిశ్చయమునకు వచ్చి ఇరువురుము కలిసి గంగలో మునిగి మరణించుడు గాని నీటిలో దిగితిమి. కానీ దైవ యోగమున పవిత్రాత్ములైన లోకోద్ధారకులైన మీ దర్శనము కలుగుట మా భాగ్యముగా భావించితిమి అని శరణు చొచ్చితిని. శ్రీపాద యతీశ్వర, మా ఎందు కృపజూపుడు. ఇంతటి మందమతులైన కుమారులను జన్మ జన్మలకి ఎవరికీ కలగవద్దు. నాకే కాదు, మరెవ్వరికి కూడా కలగకూడదు. ఇందుకు ఏదైనా ఒక ఉపాయం చెప్పి మమ్ము తరింపజేయను కృపాసాగరా. మా దుఃఖమును హరింపజేయము, మీరే మాకు దిక్కు, వేరే గతి లేదు అని పరిపరి విధాలుగా మొరపెట్టుకుని ప్రార్థించుచు మిక్కిలి వినయంతో శ్రీ స్వామివారిని శరణు జోచి శ్రీపాదుల వారు శ్రీ శరణములను పట్టుకుని మళ్ళీ ఇలా వేడుకుంటుంది, ఇంకా వేడుకుంటుందంట. శరణాగతులను రక్షించదవని నీ శరణు కోరిన స్వామి, ఈ జగత్తులో జన్మించి అనేక విధముల బాధను అనుభవించి తిని అవంతమైన సుఖమును రుచి చూచి ఎరుగను. అవంతమైన అంటే ఆవగింజంతమైన సుఖం కూడా నేను ఎరగలేదు. పుట్టిన సంతానమందు ఏ ఒక్కడు కూడా నిలబడలేదు. నాకు జీవించిన వాడు వీడు ఒక్కడే, అది కూడా అజాగలస్తముల వలె పనికిరాని సంతానము. ఏమి చేయదును స్వామి? ముందు భవిష్యత్తులో నాకు ఒకవేళ మానవ జన్మ కలిగినచో ముల్లోకములను పూజ్యుడైనట్టి నీ వంటి ఒక పుత్రుని నాకు ప్రసాదించము. నాకు భవిష్యత్తులో వేరే జన్మ వస్తే గనక అట్లాంటి జన్మలో పూజ్యుడైనట్టు నీ వంటి పుత్రుడు నాకు ప్రసాదించము తండ్రి. ఈ జన్మలో నాకు ఎలాగ పుత్రుడు కాడకూడదు, ఎందుకంటే భర్త పోయాడు, ఉన్నవాడు వీడు ఒక్కడే, వీడేమో ఎందుకు పరికరాని వాడయ్యాడు. మళ్ళా జన్మ అంటూ ఉంటే నాకు ఎలాంటి బిడ్డ వద్దు స్వామి. నాకే కాదు, ఏ ప్రపంచంలో ఏ స్త్రీకి కూడా, ఏ తల్లిదండ్రులు కూడా ఎలాంటి బిడ్డ ఉండకూడదు. నాకంటూ ఇంకో జన్మ వస్తే గనక నీకు ఇలాంటి పుణ్యాత్ముడైన, లోకమంతా పూజించగలిగే పుణ్యాత్ముడైన నాకు బిడ్డని కలిగించండి అని కోరుకుందట. నాకు కలిగినట్లుగా అనుగ్రహించము, నీకులాంటి బిడ్డ కలగాలని నన్ను అనుగ్రహించి తండ్రి స్వామి. శ్రీపాద యతీశ్వర రక్షింపుము అంటూ దీనముగా తల్లి మొరపెట్టుకున్నదట. తిరిగి మళ్ళా ఇట్లా అంటుందట, ఇంకా వేడుకుంటుందట, మహానుభావ, నాకు కలిగిన కుమారుని వలన నా జన్మ ఉద్ధరింపబడినట్లుగా, తిరిగి పునర్జన్మ రాకుండానట్లుగా నాకు సువర్ణ అవకాశముగా మరొక మానవ జన్మను అనుగ్రహించము తండ్రి. నాకు కలిగిన కుమారుని వలన నా జన్మ ఉద్ధరింపబడినట్లుగా, ఎప్పుడు వచ్చే జన్మ గురించి జరుగుతుంది ఒకటి, నా జన్మ ఉద్ధరింపబడినట్లుగా, తిరిగి పునర్జన్మ రాకున్నట్లుగా, మళ్ళా ఆ జన్మలో వచ్చిన బిడ్డ వల్ల నాకు జన్మ ఉద్ధరింపబడాలి, మళ్ళా జన్మే నాకు రాకూడదు. ఆ విధంగా సువర్ణ అవకాశంగా మరొక్క జన్మను, మానవ జన్మను అనుగ్రహించి తండ్రి. ఇంక జన్మలాగే అయిపోయింది. ఇంకా నాకు
వచ్చే జన్మలో మాత్రం ఇంకా ఆఖరి జన్మగా నాకు చేయి తండ్రి, నీలాంటి పుణ్యాత్ముడైన బిడ్డను నాకు ప్రసాదించి నా జన్మ ఉద్ధరింపజేసుకునే భాగ్యాన్ని కలిగించండి అని వేడుకుంటుందట. మా వంశమునకు చెందిన పితృదేవతలందరికీ స్వర్గప్రాప్తి కలుగునట్లుగా బ్రహ్మజ్ఞాని వంటి కుమారుడు కలగాలని నా మనసులో దృఢమైన కోరిక కలదు తండ్రి. పసితనము నుండి అతడందరికీ కూడా పూజ్యుడై, చిన్నతనం నుండి కూడా అతనందరికీ పూజ్యుడై వందనీయుడై ఉండినట్లుగా అది నా కళ్ళతో నేను చూచే మహద్భాగ్యమును నాకు ప్రసాదించము తల్లి. తండ్రి, ఆ తల్లి ఈ విధంగా పదే పదే శ్రీపాదుల వారి దివ్యమైన శ్రీశరణమును గట్టిగా పట్టుకుని వేడుకున్నదట. ఆ బ్రాహ్మణ స్త్రీ యొక్క ఆవేదనకు ప్రసన్నులై ఆమెను అనుగ్రహించి శ్రీపాదుల వారు ఇట్లన్నారట ఏమని, అమ్మా, కడు భక్తి శ్రద్ధలతో నీటి నుండి నీవు ఈశ్వరుని ఆరాధింపు. నీకు తప్పగా శ్రీహరి వంటి పుత్రుడు కలుగును. ఒక గొల్లవనిత ఈశ్వరుణ్ణి ఆరాధించడం వలన ఆ గొల్లవారి ఇంటిలో భగవంతుడే, అవతార పురుషుడే, శ్రీకృష్ణుడిగా జన్మించెను. ఆ విధంగా నీవు ఈశ్వరుని ఆరాధించుచుండము, నిశ్చయముగా నీకు పుత్రుడు కలుగును, నీ మనస్సులో గల అభీష్టము తప్పగా నెరవేరును అనే శ్రీపాద శ్రీ వల్లభుల వారు అనుగ్రహించుతారు. చూడండి, ఈశ్వరుడు మన యోగ రహస్యాల్లో కూడా ప్రార్థనలో ఈశ్వర అంటాం. మనం ఈశ్వర అంటే మనం అనుకునే జటాచుటదారి, విభూదిదారి, సర్పాల రంకులించుకున్నవాడు, త్రిశూలం పట్టుకున్నవాడు కాదు. ఈశ్వర అంటే ముల్లోకములకు అధిపతి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించిన వాడు ఈశ్వర అంటే. ఇక్కడ ఈశ్వర అంటే అక్కడ అలా తీసుకోవాలి మనం. ఆ ఈశ్వరుణ్ణి ఆరాధించారు ఒక గొల్లవారు. వారింట్లో సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమే శ్రీకృష్ణుని వారుగా జన్మించారట. నీకు కూడా అట్లాంటి పుత్రుడు జన్మిస్తాడు తల్లి అని చెప్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణ స్త్రీ, ప్రభువు, ఆ గొల్ల వనిత పరమేశ్వరుని ఎట్లు పూజించెను, తద్విధానమును ఏ విధంగా ఆవిడ పూజించిందో వివరంగా దయతో నాకు సెలవీయండి. అట్టి వ్రతమును నేను ఎంతటి కష్టమైనను చేసి తీరదను అని శ్రీ స్వామివారి చరణములను పట్టుకొనగా కరుణాసింధువైన శ్రీ గురుడు ఇట్లు చెప్తున్నాడటేమని, శని ప్రదోష సమయమునందు నీవు ఈశ్వరుని ఆరాధించము. శని ప్రదోష సమయం అంటే శనివారం నాడు, త్రయోదశి నాడు, శనివారము త్రయోదశి, సాయంత్రం 4 నుంచి 6 గంటలలోపు శని ప్రదోష సమయం ఉంటుంది. అందుకు శనివారమే విశేషమైనది. శని ప్రదోష సమయం నందు, శని ప్రదోష సమయం ఎప్పుడు వస్తుందంటే మనకి శనివారం నాడు 4 నుంచి 6 లోపు అవుతుంది. అది త్రయోదశి నాడు. అది శనివారం విశేషమైంది కాబట్టి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయనను పూజింపము. ఆ గొల్లవనిత చేసిన పూజా వివరములన్నీ స్కాంద పురాణమునందు చక్కగా వర్ణింపబడి ఉన్నవి. అది నీకు నేను వివరించేదను, వినుము. స్కాంద పురాణంలో ఆ పూజ ఎలా చేయాలనేది ఉన్నది. దాని గురించి నీకు సవివరంగా వివరిస్తాను, జాగ్రత్తగా వినని చెప్తున్నాడు. గురుని మాటలను విని ఆ విప్రవనిత మిగులు సంతసించి శ్రీ స్వామి వారి ముందు చేతులు జోడించి నమస్కరించి నతమస్కురాలై ఇట్లు విన్నవించినట. ప్రదోష సమయంలో ఈశ్వరుని ఆరాధించడం వలన కృష్ణుడి వంటి కుమారుడు కలుగునని అత్యంత ఆనందము, అద్భుతము, ఆశ్చర్యకరమగు విషయమును తెలిపిన స్వామి. నేను కూడా ఒకవేళ అదే విధంగా పూజను చేసినచో నిశ్చయముగా అట్టి ఫలితమును పొందగలనా? నేను కూడా అదే విధంగా పూజ చేసి పొందగలనా? ఆ విధంగా ఫలం పొందగలనా? ఇంతకు పూర్వము ఎవరైనా ఇట్టి ఫలితమును పొంది ఉండిరా? వారెట్లు ఈశ్వరుని ఆరాధించితిరి. 4 మొదట విషయములన్నింటినీ వివరంగా నాకు తెలియజేయగలరు. అసలు ముందు ఎవరైనా ముందు ఇట్లాగా శని ప్రదోష కాలంలో ఈశ్వరుని ఆరాధించిన వారు ఎవరన్నా అన్నారా? అట్లా ఎవరైనా ఫలితాన్ని పొందారా?
ముందు ఆ విషయం నాకు తెలియజేయండి స్వామి, తర్వాత ఎలా పూజ చేయాలో చెప్దురు అన్నది. అందుకు సంతసించిన శ్రీపాదుల వారు ఆమెతో ఇట్లు చెప్పుచుండ్రి, అమ్మా అక్కడ జాగ్రత్తగా విను. మనందరికీ కూడా భగవంతుడు వచ్చినా, భగవంతుడి రూపంలో గురువు వచ్చినా ఈ విధంగా చేసుకునంటే కుదరదు. అసలు ఎవరన్నా చేసుకోమన్నారు గురువార్యా, కానీ ఎవరన్నా చేశారా, ఫలితాన్ని పొందారా అని అడుగుతారన్నమాట. అందుకే యోగరాశ్రీ క్లాస్కి ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తుంటే పాత వాళ్ళైనా మిమ్మల్ని అందరినీ కూడా ఎవడని చెప్పమంటుంటాను అనమాట. అంటే మీరు పొందిన ఆనందాన్ని, మీరు పొందిన ఫలితాన్ని చెప్పమంటుంటాను. కొత్త వారికి ఇన్స్పిరేషన్ ఉంటుంది. అలాగే వీరు కూడా అడుగుతున్నారన్నమాట. ఈ అమ్మ కూడా అడుగుతుంది అయ్యవారిని, ఏమన్నా అలాగే ఎవరన్నా పూజ చేసి ఉన్నారా చెప్పండి అని, వాళ్ళకి ఏ లాభం పొందారు అని. మనుషులం కదా, చెప్తే నమ్మం. అన్ని ఎవిడెన్స్ కావాలి, సాక్ష్యాధారాలు కావాలి మనకి, అప్పుడే ఇష్టపడతాం. పూర్వము ఉజ్జయిని నగరమునందు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఉజ్జయిని నగరంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఆ నగరమున పాలించు రాజు పేరు చంద్రసేనుడు. అతడు గొప్ప ధర్మజ్ఞుడు. అతని ప్రాణశకుని పేరు మణిభద్రుడు. అతనికి ఒక మిత్రుడు ఉన్నాడట, అతని పేరు మణిభద్రుడు. చంద్రసేన మహారాజు సర్వదా ఈశ్వరుని భక్తిని కలిగి అపారమైన పూజలను అనేక విధములుగా ఆచరించుచుండేవాడట. అందుకు బోళాశంకరుడు, ఆ మహాదేవుడు అత్యంత ప్రసన్నుడే ఆ మహారాజునకు చింతామణిని ప్రసాదించి, చింతామణి అనేది ఒక హారం అనమాట, ఒక మణి. చింతామణి ఒక మణి అంటే ఆ మణిని పెట్టుకుని పూజ చేస్తే ఏం కావాలో అది ఇచ్చేస్తారు అనమాట, చింతామణి అంటే ప్రసాదించారు. అంతేకాదు అది ఎలా ఉందట, కోటి సూర్యుల ప్రకాశముతో వెలిగిపోతున్న మణిని పరమేశ్వరుడే స్వయంగా అత్యంత హర్షముతో చంద్రసేనుని మెడలో అలంకరింపజేశాను. అందుకే అప్పటి నుంచి ఆ చంద్రసేన మహారాజుకి మణిభద్రుడు అనే పేరు కూడా వచ్చిందట. ఇప్పుడు ఆ మణి పేరు చింతామణి. అద్భుతమైన దాని లక్షణం ఏమనగా, ఆ మణి ఇనుమును బంగారముగా మార్చివేయగలదు. కేవలం దాని తేజస్ సోకితే చాలు ఆ వస్తువు బంగారంగా మారిపోయేదట. దానిని స్మరించినంత మాత్రంలోనే మనోరథములన్నీ చిటికిలో నెరవేరగలవు. ఆ చింతామణి అలా ఊహించుకున్న వెంటనే మన మనసులో ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలనే తీరిపోయేదట. ఇనుప వస్తువుని పక్కన పెడితే ఆ చింతామణి యొక్క ప్రభావం వల్ల బంగారంగా మారిపోయేదట. అంత గొప్పదటది. అంతటి మహిమాన్వితమైనది ఆ మణి. అది చంద్రసేనుని చేతికి చిక్కింది. ఆ చింతామణి యొక్క మహిమను తెలిసిన పిమ్మట చుట్టుపక్కల గల రాజులందరికీ ఆ చింతామణిని చంద్రసేను నుండి బలవంతంగా నన్ను సంపాదించుకోవాలని దురాశ కలిగిన. ముందుగా సోదర రాజులందరూ ప్రేమతో స్నేహపూర్వకంగా, మహారాజా, నీ వద్ద గల ఆ మణిని మాకు ఇవ్వవలసినదిని కోరేరట. కొందరు బలప్రయోగము చేసి స్వాధీనపరుచుకున్నట్టుకు ప్రయత్నించారు. మరికొందరు దానికి బదులుగా నీకు కావలసినంత ధనం నిచ్చేదము, ఆ మణిని మాకు ఇవ్వాల్సిందని నాకు చెప్పి పలికిరి. కానీ ఎవరంత కోరినను చంద్రసేన మహారాజు ఆ మణిని ఇచ్చుటకు సమ్మతించలేదు. అప్పుడు ఇతర రాజులందరూ కలిసికట్టుగా తమ తమ సైన్యములను సమాయత్తపరుచుకుని యుద్ధము ద్వారా ఆ మణిని స్వాధీనపరుచుకున్నట్టుకై ఉజ్జయిని నగరమును మొత్తం చుట్టుముట్టారట. అయితే ఆ రాజు శనివారము త్రయోదశి తిథి ఉదయం నుండి ఉపవాస దీక్షలో ఉన్న ఆ మహారాజు ప్రదోష సమయమునందు, అంటే సాయంత్రం 4 నుంచి 6 లోపు ప్రదోష సమయమునందు ఈశ్వరుని ఆరాధించుటకై శివాలయంలో ఏకాసనం నందు కూర్చుని, ఒకే ఆసనం మీద కూర్చుని త్రికరణ శుద్ధిగా ఎట్టి ఆలోచన లేకుండా ఏకాగ్ర చిత్తముతో పరమేశ్వరుని ఆరాధనలో లీనమయ్యాను. ఆ విధముగా చంద్రసేన మహారాజు మహాకాళేశ్వర లింగమునకు పూజించుచుండును. మనం ఇదివరకు కూడా మాట్లాడుకున్నాము. లింగము అంటే రూపము లేనిది లింగము. మనం జనరల్గా రూపం అంటే ఏంటి, ఒక తల, ఒక మొండెము, 2 చేతులు లేదా 4 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, ముక్కు, చెవులు అంటే రూపము. శివలింగానికి రూపం లేదు. రూపం కనబడుతుంది కదండి అంటే రూపం, అది రూపం కాదు. రూపం అంటే 2 కళ్ళు, 2 చెవులు, నోరు, చేతులు, కాళ్ళు, మొండెం, తల ఉండేది రూపము. ఇది రూపం కాదు, నిరాకార రూపం. అందుకనే పరబ్రహ్మ స్వరూపము తన యొక్క ఆత్మలింగాన్ని తీసుకొచ్చి ఇచ్చాడనమాట.
ఆ లింగమే ప్రపంచం మొత్తం పూజ చేస్తూ ఉంటుంది. ఆ లింగం పూజకి అర్హత కలిగింది, ఎందుకంటే అది నిరాకార రూపం అన్నమాట. అది ఆకారం లేనట్టుగా మనం భావించాలి. మనం చూస్తుంటాం ఆకారం ఉన్నట్టు, కానీ అది ఆకారం కాదు, నిరాకార తత్వం అది. ఎందుకు? పైన లింగమేమో పరమేశ్వరుడు, కింద పాదమేమో పార్వతీదేవి అనమాట. పార్వతీదేవి ప్రకృతి, పై లింగము ఆకాశము. ఆకాశము ప్రకృతి కలిసి సృష్టి జరిగింది. ఆ సృష్టి మొత్తం ఈ ప్రపంచమంతా, ఈ విశ్వమంతా. కాబట్టి శివలింగము ఆకారం కాదు, రూపము కాదు, నామము కాదు. మనం పెట్టుకున్నాం పేరు, అది నామమ్మ, మనం పెట్టుకున్నాం పేరు, దానికి పేరు లేదు. రూపం ఉన్నట్టు మనం చూస్తున్నాం, కానీ దానికి రూపం లేదు. నిరాకార తత్వముకి దగ్గరగా ఉన్నది ఏదైతే ఉందో అది శివలింగం అన్నమాట. ఓకే, ఇక్కడ ఏకాగ్ర చిత్తంతో పరమేశ్వరుని ఆరాధనలో లీనమయ్యాడట ఆ రాజు. అదే సమయమున కొందరు గొల్ల పిల్లలు అటు ఆట నిమిత్తముగా అటువైపు వచ్చిరి. దైవ సంకల్ప బలము వలన వారు ఆ శివాలయమునందు ప్రవేశించారు. గొల్ల పిల్లలు దైవ సంకల్పం వల్ల ఆ శివాలయంలోకి వచ్చారట. అక్కడ రాజుగారు చేస్తున్న శివ పూజను చూసి ఆ గొల్ల పిల్లలు వెంటనే పరిగెత్తుకుని తమ ఇండ్లకు వెళ్ళి తల్లులతో ఈ విధంగా చెప్పారట. అక్కడ ఒక గమ్మత్తైన ఆట జరుగుతుంది. అసలు పిల్లలకి ఈ శివ పూజ అంటే తెలియదు. అది ఒక ఆటకని చూసారట. వాళ్ళు ఇంటికి వెళ్ళి చెప్తున్నారట, ఒక గమ్మత్తమైన ఆట జరుగుతుంది, మేము కూడా అదే విధముగా ఒక శివలింగమును చేసి పూజించదమని పలికిరి. మరి కొంతమందితో కలిసి తమ ఇంటి ముందు గల ఖాళీ స్థలం నందు వారు వినోదముతో రాళ్లను పేర్చి ఒక చిన్న శివాలయం నిర్మించారట. మరొక గుండ్రని పాషాణమును లింగ స్వరూపంగా భావన చేసి, ఒక రాయిని అన్నమాట, పాషాణ రాయిని తీసుకొచ్చి లింగంగా భావన చేసి ఆ ఆలయం మధ్యలో పెట్టిరి. తర్వాత రకరకాల ఆకులను, పువ్వులను పూజ కోసం సంపాదించిరి. వెంటనే షోడశోపచార విధానమును పూజను సంకల్పించి ఉదకమును నైవేద్యంగా సమర్పించి గోపారుకులు పిల్లలందరూ ఒక అమాయకత్వంతో, భక్తితో, ఆసక్తితో ఒక ఆట వలె శివ పూజ చేసి ఆడసాగిరట. పిల్లవాడు తల్లిదండ్రులు ఎంతకు పిల్లలు భోజనం రావట్టని గమనించి వచ్చి తమ కుమారులను భోజనం చేతుకు రమ్మని పిలిచారట. అప్పుడు పిల్లలందరూ కూడా వెళ్ళిపోయారట. కానీ అంతలో ఒక గొల్ల పిల్లవాడు మాత్రము లింగమును వదిలి ఇంటికి పోవుటకు ఇష్టపడలేదు. అతని తల్లి రమ్మని గట్టిగా కూరింది, కానీ ససేమిరా నేను శివలింగమును వదిలిపెట్టి భోజనమునకు ఇంటికి రానని గట్టిగా మొరాయించి కూర్చున్నాడట. ఎంత చెప్పినను వినని కుమారుణ్ణి తల్లి ఆగ్రహించి బెత్తంతో కొట్టెను. కుమారా, చాలా రాత్రి గడిచిపోయినది, భోజనమునకే ఇంటికి వెళ్ళదము అని కోరింది. గట్టిగా మందులించిన, ఎంత చెప్పినా ఆ గోప కుమారుడు తల్లి మాటను పట్టించుకోలేదట. శివలింగమును విడిచిపెట్టి లేవలేదట. తన మాటను వినక మూర్ఖము చేతున్న కుమారుని చూసి ఆ తల్లి ఆ గొల్లవనిత ఆగ్రహించే రాళ్లను, శివలింగమును దూరముగా విసిరేసిందట. అక్కడ పూజనంతా కూడా పాడు చేసేసిందట. అదే కోపంతో రొసరొసగా ఇంటికి వెళ్ళిపోయిందట. పూజ అనంతము చిందరవందరయ్యగుటను చూసి, పూజ అంతా కూడా చిందరవందరను చూసి ఆ గొల్ల పిల్లవాడు అనేక విధములుగా బాధపడి ఏడ్చుతున్నాడట. తీవ్రమైన తాపమును కూరైన ఆ పిల్లవాడు సొమ్మసిల్లి ఒక్క క్షణం కాలం పాటు మూర్చిల్లి భూమిపై పడిపోయాడట. ఏడ్చేడ్చి మూర్చిలు పడిపోయాడట క్షణకాలం పాటు. ప్రాణములను వదిలివేసి తాను లింగములో లయమైపోచున్నట్లుగా ఆ గొల్ల పిల్లవాడు ప్రత్యక్షంగా గమనించాడట. తనకి మూర్ఛలు పడిపోయిన తర్వాత తన ప్రాణం లేచిపోతున్నట్టు, ఆ శివలింగంలో కలిసిపోతున్నట్టు తెలిసింది. శివుని యొక్క ప్రసన్నత వలన శివ సంకల్పముచే ఆ శివాలయం ఒక రత్న ఖచ్చితమైన ఆలయముగా రూపుదిద్దుకున్నది. కొంతకాలం తర్వాత ఎలాగాట, ఆ పిల్లవాడు ప్రత్యక్షంగా గమనించాడు. ఏ విధంగా? తన యొక్క ఆత్మ శివలింగంలో లయమైపోతున్నట్లు. అప్పుడు అంతటా ఆ గోపీసుతుడి పట్ల అత్యంత ప్రసన్నుడైన శివుడు సూర్య సమాభాసుడై సాక్షాత్కరించాడట. శివుని యొక్క ప్రసన్నత వలన శివ సంకల్పముచే ఆ శివాలయం ఒక రత్న ఖచ్చితమైన ఆలయంగా రూపుదిద్దుకుందట కొంతకాలం తర్వాత.
ఎందుకు అక్కడ శివుడు ప్రత్యక్షమయ్యాడు కాబట్టి. వెంటనే శివలింగం కోటి సూర్య రత్న ప్రభలతో రత్నలింగంగా మారిపోయిందట. అకస్మాత్తుగా అతడు వ్యాపించిన అఖండమైన ప్రకాశమునకు ఆ బాలుడు మేల్కొన్నాడట. ఇదంతా నిద్రలో జరిగింది. ఒకేసారి ప్రచండమైన వెలుతురు రావడంతో పిల్లవాడికి మెలకు వచ్చినట్టు మెలకు వచ్చిందట. శివుడు తన నిజ రూపమును ధరించి పిల్లవాని భుజమును తట్టి, నాయన వత్స కుమార, నేను నీ భక్తికి మిగిలి సంతసించుతుని, నీ ఎడల ప్రసన్నుడరైతిని, నీకు కావలసిన వరమును కోరుకొను. చూడండి, ఈ పిల్లవాడు పూజ చేసేది ఏ విధంగా, అది పూజని కూడా తెలియదు, అది ఒక ఆట కింద పిల్లలందరూ చేసింది. ఆ పిల్లవాడు ఆ పూజలు నిమగ్నమైపోయి లీనమైపోయాడు దాంట్లోని. ఏ విధంగా లీనమయ్యాడు? ఏ విధమైన సంకల్పరహిత స్థితిలో, అంటే ఏ విధమైన కోరిక లేదు, సంకల్పం లేదు, నాకు ఇది కావాలని కోరికతో పూజ చేయలేదు. ఒక ప్రేమతో, ఒక భక్తితో, అది ప్రేమని కూడా తెలియదు, భక్తిని కూడా తెలియదు. అక్కడ రాజువారు చంద్రసేన మహారాజు చేసే శివ పూజని చూసినంత మాత్రంలోనే పిల్లలందరికీ ఒక సరదా ఆట కింద వచ్చింది. అది ఆ సరదా ఆట కాస్త ఈ పిల్లవాడికి నిజమైపోయింది. అది నిజమైపోయి అపారంగా శివలింగాన్ని కౌగిలించుకుని పట్టించుకున్నాడు. తల్లి బలవంతంగా లాక్కెళ్తున్నా సరే, ఇంక కోపం వచ్చి తల్లి కొట్టింది, అయినా కూడా శివలింగాన్ని వదలను, నేను శివుని వదిలి రాను, నాకు ఇతనే కావాలని గట్టిగా పట్టుకున్నాడు ప్రేమతో. అది నిజమైన భక్తి. ఆ తల్లి ఏం చేసింది, కోపంతో ఇసిరి మొత్తం రాళ్ళని చంద్రవందనం చేసి శివలింగాన్ని తోసేసి కోపంతో వెళ్ళిపోయింది. కానీ ఆ బాధ కొద్దీ ఏడ్చి 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 సొమ్మసిల్లి పడిపోయినప్పుడు అక్కడ ఏ విధమైన కోరిక లేదు ఆ పిల్లాడికి. కేవలం ప్రేమ మాత్రమే ఉంది, భగవంతుని మీద భక్తి మాత్రమే ఉంది. ఆ భక్తికి మెచ్చి శివ పరమాత్మ ప్రత్యక్షమైపోయాడు దేహదారిగా, సాకార రూపంలో. వెంటనే అక్కడ అతని యొక్క ఆనంద స్థితికి వల్ల అక్కడ ఒక శివాలయం ఏర్పడిపోయినట. వెంటనే పిల్లవాడు కళ్ళు తెరిచాడు. అప్పుడు పిల్లవాడు లేచి శిరస్సు వంచి సాష్టాంగ వందనం చేసి లేచి నిలబడి 2 చేతులు జోడించి వినయంతో, శివ మహాదేవ, ప్రదోష సమయనందులో పూజ చెడిపోయినది, నన్ను క్షమించుము స్వామి. ఈ పూజను చిందరవందర చేసి మా అమ్మపై కోపగించుకోకు తండ్రి అని వేడుకున్నాడట. బోలాశంకరుడగు ఆ పరమేశ్వరుడు ఆ పసిపిల్లవాని యొక్క మాటలుకి మిక్కులు సంతోషించి ప్రీతితో ఇట్టి వరం ప్రశంసటేమని, కుమార, నీ తల్లి ధన్యురాలు. ప్రదోష సమయంలో ముందుగా శని ప్రదోష పూజను చేసి తర్వాత చంద్రవందర చేసినది కానుక ఆమె పాపములన్నీ నశించిపోయినది. అనంతరము నీ తల్లి అయిన ఆ గొల్ల వనిత దేవజననిగా జన్మించును. తిరిగి ఆమె గర్భమున నీవే కుమారుడివై జన్మించదువు. ఆ కుమారుడే ప్రసిద్ధమైన విష్ణు అవతారముగా ప్రసిద్ధికెక్కును. పుత్రుని పూజ చేయవద్దని వారించినప్పటికీ నిన్నే తన పుత్రునిగా పొంది పోషించగలదు. నాయనా, నీవు నీ మనసులో కోరినవన్నీ వెంటనే సిద్ధించును. గుర్తించుకొమ్ము, నీ వంశమునందు అఖిల సుఖ సౌఖ్యములు సర్వదా వృద్ధి నొందుతుండును. నీకు పౌత్రాభివృద్ధి కలుగును అని అమోఘమైన వరములను ప్రసాదించను. ఆ బాలును పరిపూర్ణముగా అనుగ్రహించి కృపతో శివుడు ప్రసన్నుడై తిరిగి లింగములో చేరి అదృశ్యమైపోయాడు. వెంటనే ఆ గొల్ల వనిత ఇంటి ముందు రాళ్ళు చేత నిర్మించిన శివాలయము ఏ విధంగా శివుని కృప చేత నిర్మింపబడినదో ఆ లింగము, ఆ శివాలయం యథాతథంగా అట్లే నిలిచిపోయింది. ఆమె విసిరి కొట్టేసిన మళ్ళీ తిరిగి శివాలయం ఏర్పడిపోయిందట. అక్కడ కోటి సూర్యుల ప్రకాశముతో వెలిగిపోతున్నటువంటి శోభమానీయమైన మహాద్భుతమైన అతి విచిత్రమైన ఆ శివాలయమును చూచి చుట్టుపక్కల వారందరూ కూడా వచ్చి, ఏమి ఈ ప్రకాశము, ఏమి చోద్యము, అకాలం నందు సూర్యుడి ఉదయించినా ఏమి అని విషయం నందుతుంటారట. రాత్రి ఇంత కాంతి వస్తుంది ఏంటి, అకాలంలో అనుకోకుండా సూర్యుడు ఉదయించాడా అని అదను చూసుకుని రాజు ఆ విధంగా అనుకుంటున్నారట. ఇక్కడ ఈ కథ జరుగుతుంది. ఏమని, అదను చూసుకుని రాజుపై దాడి చేయుటకు ఉజ్జయిని నగరమున చుట్టుపక్కల నిలిచి ఉన్నటువంటి శత్రురాజు అందరూ కూడా తాము యుద్ధమును విరమించుకుంటామని, అంటే అక్కడ వెలుతురుని చూసి వారి
మనసులో మార్పు వచ్చేసిందట. తాము యుద్ధమును విరమించుకుంటుమని తమ సైన్యాధిపతులకు వర్తమానం పంపించేది. తమ శత్రుభావమునకు స్వస్తి చెప్పి ఆ రాజును దర్శించి వెల్లుటకై నగర ద్వారము వద్దకు చేరుకునేది. ఎందుకు ఇక్కడ ఇక్కడ ఈశ్వరుడి యొక్క శని ప్రదోష కాలంలో ఈశ్వరుని పూజ చేస్తున్నాడు మహారాజు గారు కూడా. ఆ చేస్తున్న పూజ యొక్క ఫలానికి ఆ శత్రురాజులందరూ దండ ఎత్తి యుద్ధం చేయడానికి నగర ఒడ్డున వేచి ఉన్నారు, రెడీగా ముందుకు రావడానికి. కానీ అప్పటికప్పుడు ఈ మహత్కార్యం ఎప్పుడైతే ఒక గొప్ప వెలుతురు వచ్చిందో ఆ నగరం అంతా కూడా వారికి జ్ఞానోదయమైంది. ఇది మేము చేయడం తప్పు అన్న ఆలోచన వచ్చి వెంటనే వర్తమానం పంపించారట, మేము వెనక్కి వెళ్ళిపోతున్నామని. ఆ రాజు ఎంతటి పుణ్యాత్ముడా కదా, ఏమిటి వింత, ఈ పవిత్రమైన నగరంలో సూర్యుడు ఉదయించడా ఏమిటి అని వారి యొక్క శత్రుభావంని కూడా స్వస్తి చెప్పి ఈ విధంగా ఆలోచించుకున్నారట. ఏమని? వెంటనే తమ సేవకులతో చంద్రసేన మహారాజుకు తమ యొక్క స్నేహస్తమును చాచిన సమాచారం పంపించారట. మేము మీతో మిత్రులుగా ఉండడానికి మేము పువ్వులు ఆడుతున్నాము స్వామి, రాజా మహారాజా అని చెప్పేసి సమాచారం పంపించారట. వెంటనే రాజుగారు తన మంత్రి సేనాపతులను పంపి నగరం వెలుపల గల రాజులందరినీ తన నగరంలోకి స్వాగతించి రాజభవనమునకు ఆహ్వానించారు. రాజును సమీపించినటువంటి వివిధ రాజులందరూ కూడా ప్రేమతో, మహారాజా, ఇంతటి చీకటి వేళ ఈ అంధకారంలో మీ నగరమందు సూర్యుడు ఎట్లు ఉదయించును అని ఆశ్చర్యంగా ప్రశ్నించిరి. చంద్రసేన మహారాజు గారు కూడా ఆ రాజులు నగరంలో నుండి రాజభవనం వెళుతుండగా అనుపమానమైన నవరత్న ఖచ్చితమైన శివాలయమును అతి శోధ్యముగా వారికి కనిపించిందట. అదేవిధంగా ఆ శివాలయమును కలిగిన గొల్లవారి ఇల్లు కూడా ఎంతో అద్భుతంగా శోభిల్లుతుంటుందట. అంటే ఈ రాజుగారు వీళ్ళందరూ కలిపి ఆ ప్రదేశానికి వెళ్తున్నారట. అక్కడ ఆ గొప్ప శివాలయం కనబడటము, అదేవిధంగా ఈ పిల్లవాడి ఇల్లు కూడా అద్భుతంగా శోభిల్లుతుండడము వీళ్ళందరూ చూశారట. అప్పుడు రాజులందరూ కలిసి ఆ గొల్ల పిల్లవాడిని పిలిచి జరిగిన విశేషం ఏమిటి అని ప్రశ్నించారట. అప్పుడు ఆ పిల్లవాడు చెప్తున్నాడట. అందుకు ఆ గొల్ల పిల్లవాడు ఈ విధంగా చెప్తున్నాడు. ఏమని? రాజులందరూ జరిగినంత ఉత్తాంతం చెప్పాడు పిల్లవాడు. రాజులందరూ కూడా మేలు సంతోషించి నీవు గొల్ల వాళ్ళందరికీ కూడా రాజువు కాగలవని వారి దేశమునకు సంబంధించిన సంపదనంతటినీ కూడా అతనికి ప్రసాదించిరి. ఆ పిల్లవాడిని రాజుని చేశాడు ఆ చంద్రసేన మహారాజు. అనంతరము రాజులందరూ తిరిగి తమ తమ దేశాలకు వెళ్ళిపోయారట. పిమ్మట చంద్రసేన మహారాజు నిర్మలంగా ప్రశాంత చిత్తముతో ఈశ్వరుని భక్తితో ఉండిపోయాడట. శని ప్రదోష పూజా ఫలము లభించిన వారికి భయము అనేది ఎప్పటికీ కలగనేరదు. ఆ గొల్ల పిల్లవాడు ఇంటికి వెళ్ళి తల్లితో జరిగిన వృత్తాంతం అంతయు వివరించి చెప్పింది ఈ విధంగా. తదుపరి అతడు ఇట్లా అన్నాడట, అమ్మా ఆ తర్వాత నేనే నీ కడుపున, అంటే స్వామివారు అలా చెప్పారట, అమ్మా నేను శరీరం వదిలేసిన తర్వాత నేనే నీ కడుపున నారాయణుని అవతారముగా పుట్టేదినంట అని ఆ విధంగా ఈశ్వరుడే నాకు వరం ఇచ్చాడు. నేనే నారాయణుడిగా నీ కడుపులో పుడతానట అని ఈశ్వరుడు నాకు వరం ఇచ్చాడమ్మా. కావున నీవెంత మాత్రం సందేహించకము. నా ప్రదోష పూజను చూసి శంకరుడు అత్యంత ప్రసన్నుడయ్యను. ప్రదోష పూజను నీవు పాడు చేసినందుకు నిన్ను క్షమించమని నేను పరమేశ్వరుని ప్రార్థించుతిని అని జరిగిన వృత్తాంతం అంతయు ఉన్నదన్నట్టుగా తల్లికి వివరించి చెప్పాడట. ఆ విధంగా ప్రదోష పూజ ఎడల ఈశ్వరుడు అత్యంత ప్రసన్నుడైనని, ప్రదోష పూజ వలన ఎటువంటి ఫలము లభించునో తత్ఫలితము ఎట్లుండునో దానిని గూర్చి శ్రీపాదుల వారు ఆ బ్రాహ్మణ స్త్రీకి వివరించి చెప్పారట. ఈ విధంగా జరిగింది అమ్మా, నీవేమీ కూడా సందేహించవద్దు, శని ప్రదోష వేళ ఈశ్వరుని పూజ చెయ్యి అని చెప్పాడు. తల్లి, నీ మనసులో నా వంటి పుత్రుడు కావాలని కోరిక ఉన్న ఎడల, మళ్ళీ ఈయన వరం ఇస్తున్నాడు. ఏమని? ఇందాక అడిగిందిగా, నీ వంటి పుత్రుడు కావాలని అడిగింది కదా, అందుకే అడుగుతున్నాడు. తల్లి, నీ మనసులో నా వంటి పుత్రుడు కావాలని నీవు కోరిక నీలో ఉన్న ఎడల
సంశయమును వహించకుండా, ఏ విధంగా సందేహం లేకుండా శని ప్రదోష కాలమునందు నిశ్చయముగా శివుని ఆరాధించుతుండము అని చెప్పి, తద్వారా పరమశివుడు నిన్ను అనుగ్రహించునని అభయమునిచ్చి శ్రీపాదుల వారు ఆ బ్రాహ్మణ వనిత ఎడల అత్యంత కృప చూపాడట. వెంటనే మందబుద్ధి అయిన ఆమె కుమారుని పిలిచి తన చేతితో అతని తలపై ఉంచాడట. తన చేతిని అతని తలపై ఉంచాడు. శ్రీపాదుల వారి దివ్యహస్తము అతని మస్తకముపై సంయోగము చెందిన వెంటనే అతనికి పరిపూర్ణమైన జ్ఞానం కలిగిందట. వెంటనే ఆ పిల్లవాడు 3 వేదములను చదివిన మహావేద పండితుడు అయ్యాడట. వెంటనే వాడు వేద తర్క వ్యాకరణాది శాస్త్రములు అలవోకగా పఠించుతుండును. అందుకు స్వామివారి అంట గల విప్రులు ఆ బాలుని తల్లి అత్యంత విశ్వమునకు లోనయ్యారట. ఏంటి ఇప్పుడు ఏం జరిగింది పిల్లవాడికి అని? శ్రీపాదుల వారి కృప అపారమైనది. ఈయన నిశ్చయంగా పరమేశ్వరుడే, కారణ జన్ముడే, అవతార పురుషుడు, నరదేహమును ధరించి నడియాడుతున్న భగవంతుడే, నరదేహంతో మానవ దేహంతో నడుస్తున్న దేవుడే తప్ప, భగవంతుడే తప్ప మరి వేరెవరు కాదు అని అందరూ కూడా వారిని జేజేలు పలికారట. పూర్వజన్మలో ఆర్జించిన పుణ్యము తోడైనందున ఇంతటి ప్రభావశాలి అయిన శ్రీ గురుమూర్తి నేడు మనము దర్శించుకోగలుగుతామని తమ అదృష్టమును భావించుకొనొచ్చు. తమ భాగ్యమునకు లోపల మురిసిపోవచ్చు. శ్రీపాద శ్రీవల్లభుల స్వామివారి శ్రీ చరణ సరోజములకు ఆ బ్రాహ్మణ వనిత పదే నమస్కరించిందట. స్వామి, ఈశ్వరుడు వేరెవ్వరో కాదు, మీరే ఈశ్వర స్వరూపులు. మీ మాటలు ఎప్పుడు అసత్యములు కానేరవు. నేను తప్పక ప్రదోష పూజను నిర్వహించేదను. మీ వంటి పుత్రుని మాకు రాబోయే జన్మలో ప్రసాదింపము ప్రభు అని శ్రీ స్వామివారిని పదే వేడుకుందట, ప్రార్థించిందట. ఆమె మనస్సులో నిశ్చయము చేసుకున్న నాటి నుండి, అంటే ఆ క్షణంలో ఆ మనస్సులో నిశ్చయం చేసుకుందట. ఆనాటి నుండి కూడా ఆ బ్రాహ్మణ వనిత ప్రతి నిత్యము స్వయంగా శ్రీపాదుల వారికి ప్రదోష పూజను ఆచరించాలి. మరి ఇది ఎంతకాలం ఆచరించాలి అట తెలీదు. ఆమె జన్మాంతరం ఆచరించాలి. మనమేమనుకుంటాము, ఇప్పుడు పూజ చేసేమో, ఇప్పుడు దీక్ష పోనేమో, వెంటనే వచ్చేయాలి మాకు, స్వామివారు మనల్ని కరుణించాలి, అవసరమైతే ఇప్పుడే నాకు మరుజన్మ వచ్చేయాలని కోరుకుంటాం. అట్లా కాదు. ఎవరి ప్రారంధ కర్మను వశమున ఎంతకాలం జీవించాలని ఉందో భూమి మీద అంతకాలం జీవించే ఉండాలి. జీవిస్తున్నంతకాలం కూడా మన యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం కోసము ప్రాకులాడలే తప్ప ఇంకిలా ఎంతకాలం చేస్తామని మన సహనాన్ని మనం వదిలేయకూడదు. ఎప్పుడు కూడా ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో తెలియదు, ఎప్పుడు జరుగుతుందో తెలియదు. మన ప్రారంధవశం జరగలేదు జరిగిన. అందుకే సాయిబాబా వారు కూడా చెప్తారు, శ్రద్ధా సబూరి అంటారు. శ్రద్ధ సబూరి. మీరు ఎప్పుడైతే శ్రద్ధా సబూరిగా, అంటే శ్రద్ధగా సహనంగా మీరు ఏం చేసినా సరే మనస వాచ త్రికరణ శుద్ధితో మనస్సులో నిశ్చయం పెట్టుకోవాలి. సంశయం లేకుండా నిశ్చయం పెట్టుకుని నాకు ఈ పని పూర్తవుతుంది అని భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. నాకు ఈ పని పూర్తవుతుంది అని ఆరాధిస్తూ ఉండాలన్నానంటే అసలు ఆ పని అత్యంత ముఖ్యమైన పని అయి ఉండాలి. అది మన కోరిక ఏ కోరిక అయి ఉండాలి? సామాన్యమైన కోరిక అయి ఉండకూడదు. ఇప్పుడు స్వామివారిని ఏం కోరుకుంది? నాకు మరలా జన్మ రాకుండా నా జన్మ ఉద్ధరింపగల కుమారుడు, మీ వంటి కుమారుడు రావాలని కోరుకుంది. నాకు కోట్లు కావాలి, ధనం కావాలి, ఆస్తులు కావాలి, ఇలా కోరుకోలేదు. కోరికలో అంత బలమైన కోరిక ఉండాలి. మన యొక్క కోరికకి భగవంతుడు ఆనందించాలి. మన యొక్క కోరికని పూర్తిగా నోట్లోంచి రాకుండానే మన మనస్సులోనే అనుకునే విధంగా, అనుకున్న తడువునే భగవంతుడు తెలుసుకోవాలి. ఇంకా అసలు అనుకోకుండానే ఇలా అనుకుంటాడు వీడు అని భగవంతుడు తెలుసుకోవాలి. ఆయన ఆమోదించడానికి ముందుకు వచ్చేయాలి.
ఆ విధమైన కోరిక మనలో కలగాలి. కేవలము ఈ భూమి మీద పుట్టినందుకు గాను ఈ జన్మలో ఆనందం పడడం కోసం మనము చిన్న చిన్న అల్పమైన కోరికలకు లోనైపోతుంటాము. అల్పమైన కోరికలే గొప్ప కోరికల కింద భావించేస్తుంటాము. మీ అందరికి నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక టార్గెట్ పెద్దది పెట్టుకోవాలి. మనం ప్రైమ్ మినిస్టర్తో స్నేహం చేస్తే, లేదా రాష్ట్రపతితో మనం స్నేహం చేస్తే కింద వాళ్ళందరూ కూడా మన దగ్గర ఉంటారు. చిన్న చిన్న వాళ్ళతో మనం స్నేహం చేయకూడదు. చేస్తే గీస్తే పెద్దవారితో స్నేహం చేయాల. అప్పుడు కింద వాళ్ళందరూ కూడా, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా మనకి ఏ పని కావాలన్నా ఇట్టే చేసేస్తుంటారు. ఎందుకు? నేను ఎవరితో స్నేహం చేస్తాను? పెద్దవాడితో స్నేహం చేస్తాను. అదేవిధంగా మన పరబ్రహ్మ స్వరూపాన్ని టార్గెట్ కింద పెట్టుకుని ఆయనతో స్నేహం చేయాలని, ఆయనతో కూడి ఉండాలని, ఆయన్నే మన లక్ష్యంగా పెట్టేసుకుంటే ఇంకా భూమి మీద మనకి ఏమి రావు. అన్ని మనకి కోరకుండానే మనకు అవసరం లేని కూడా మనకు వచ్చేస్తుంటాయి. మనకు అవసరమైనవి వస్తాయి, మనకు అవసరం లేని కూడా వస్తాయి. కానీ మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇవేమీ కూడా మనకి ఇదివరకు ఎంతో గొప్పగా కనబడినవన్నీ కూడా మనకు చాలా అల్పంగా కనబడుతుంటాయి అనమాట. ఎప్పుడు మనం ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ధ్యానిస్తున్నప్పుడు. ఆ విధంగా ఆమె తన మనసులో నిశ్చయం చేసుకుని ఆనాటి నుండి బ్రాహ్మణవనిత ప్రతి నిత్యము స్వయంగా శ్రీపాదుల వారికి ప్రదోష పూజను ఆచరించను. ఇప్పుడు ఎవరికి పూజ చేస్తుంది ఆవిడ? శ్రీపాదుల వారికే ప్రదోష పూజను ఆచరిస్తున్నట్టు ఆవిడ. ఆమె పుత్రుడు కూడా అందరికంటే అత్యధికమైన మహాప్రజ్ఞాశాలి అయి వేదశాస్త్ర మర్మజ్ఞుడై సర్వులకు పూజనీయుడయ్యను, వందనీయుడయ్యను. అప్పుడు అతనికి నేను నా కూతురినిచ్చేదను అంటూ, లేదు లేదు నా కూతురినిచ్చేదను అని బంధువులు పోటీ పడ్డారట. ఇదివరకు ఎవరైతే ఎట్లాంటి వాడు నాకు వద్దని చెప్పి పారిపోయారు, వెనక్కి తిట్టి మరి వెళ్ళిపోయారో వాళ్ళే ఇప్పుడు కోరుకోరు వస్తున్నారట. నా కూతురినిస్తానంటే నా కూతురినిస్తాను, నా కూతురినిస్తాను, నా కూతురినిస్తానంటూ బంధువులందరూ పోటీ పడుతున్నారట. చివరకు ఒక అమ్మాయితో అతడికి వివాహం జరిపించరి పెద్దలందరూ కూడా. అనంతరము పుత్ర పౌత్రాదులతో ఆ మందిమతి అయిన బ్రాహ్మణ పుత్రుడు అత్యంత సుఖ సౌఖ్యములతో అనంతర జీవితమనందు వర్ధిల్లెను. శ్రీ గురుమూర్తి యొక్క కృపను పొందిన వారికి ఎప్పుడును ఏనాడైనను ఇటులనే జరిగితీరును. శిష్య నామధారక, గురుమూర్తి యొక్క కృపా ప్రభావము ఎంతటి మహిమాన్వితమైనదో వింటివి కదా. దయామయుడైన శ్రీగురుడు శ్రీపాద శ్రీవల్లభులు ఎందరో భక్తజనులను వారి వారి ఘోరమైన కష్టం నుండి ఉద్ధరించినారని, అదేవిధంగా ఆశ్రిత భక్త కోటిని సర్వకాలముల యందు తప్పగా రక్షించి తీరును అని శిష్యుడగు నామధారకునకు సిద్ధమునీశ్వరుడు ఈ విధంగా చెప్పినట. ఇట్టి గురు ప్రభావాన్వితమైన కథను భక్తులందరూ కూడా వినవలసినదని సర్వ తీర్థములను పొందినవారుగా సరస్వతి శ్రీ గంగాధరుడు లోకమునకు గురు చరిత్రను వ్యక్తపరిచెను. ఇది శ్రీ గంగాధర సరస్వతి విరచితమగు సిద్ధ నామధారక సంవాదాత్మకమైన పరమ కథాకల్పతరువగు శ్రీ గురు చరితామృతం నందలి శ్రీ నరసింహ సరస్వతి ఉపఖ్యానమున జ్ఞానకాండమునందు శని ప్రదోష మహాత్మ కథను అను కథనమును 8వ అధ్యాయం సమాప్తము. జై దత్త గురుదత్త, జై దత్త గురుదత్త, జై దత్త గురుదత్త. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర. ఏంటమ్మా?
అవతల ఇంకోటి ఉంటది, 2 ఉంటాయి అక్కడే, 2 క్షేత్రాలు. కురుపురమా? మేము పోయాం, మాకు ఈ మధ్యనే వెళ్ళాం అందుకని, లేకపోతే నాకు తెలియదు. మంచిది. ఇటు హైదరాబాదు అటు అదే. అలాగే వెళ్దాం. ఇక్కడ మనము ఇన్ని క్షేత్రాలు మనము తిరగనవసరం లేదు. ఏ క్షేత్రంకి వెళ్తే ఏం జరగదు? ఏ క్షేత్రంకి వెళ్ళినా పరబ్రహ్మ స్వరూపం ఉంది. ఏ క్షేత్రంకి వెళ్ళినా గురుస్వరూపుడు ఉన్నాడు. ఏ క్షేత్రానికి వెళ్ళినా కూడా నేను ఉన్నాను. ఏ క్షేత్రానికి వెళ్ళినా సరే నేనున్నాను. నేనంటే ఆత్మస్వరూపం. ఉన్నది ఒకే ఆత్మస్వరూపము అంతటా ఉంది. ఇన్ని క్షేత్రాలు ఎందుకంటే, ఇన్ని క్షేత్రాలు స్వామివారు దర్శించుకున్నారు అంటే, ఇన్ని క్షేత్రాలు స్వామివారు తమ యొక్క చరణ కమలాములను అక్కడ ఎందుకు పెట్టారంటే, ఆయా ప్రాంత క్షేత్రాన్ని ఉద్ధరించడానికి, ఆయా ప్రాంత వాసుల్ని ఉద్ధరించడానికి వెళ్ళారు. అలాగే మనమున్న ప్రదేశం కూడా ప్రసిద్ధి చెందింది అయి ఉంటుంది, ఉన్నది కూడా. కానీ ఆ ప్రసిద్ధి చెందిన విషయం మనకు అర్థం కాదంతే. ఇప్పుడు అక్కడికి వెళ్తే ఏమొస్తుంది? ఇక్కడ ఉంటే ఏమి రాదు అంటే, ఎక్కడున్నా ఉంటుంది. ఇప్పుడు ఆ స్వామివారు మనల్ని అక్కడికి వెళ్ళి పూజ చేయమని చెప్పట్లేదు. మనందరూ గమనించాల్సింది ఏంటంటే, భగవంతుణ్ణి మనస వాచ త్రికరణ శుద్ధితో నువ్వు పూజ చెయ్యి, జపం చెయ్యి, నమస్కరించు, ధ్యానించు, స్తుతించు, ఆరాధించు. నీ యొక్క సమస్త కోరికలు కూడా తీరిపోతాయి. సమస్త కోరికలు తీరిపోతాయి. తర్వాత నీ కోరిక ఉండదు. ఇంకా ఎప్పుడు ఉండదు? నీవు మనసా వాచ త్రికరణ శుద్ధితో పూజ చేసినప్పుడు. అంతేగాని మనకి ఒక కోరిక తీరిపోయిన తర్వాత ఇంకో కోరిక, ఒక కోరిక తీరిపోయిన తర్వాత ఇంకో కోరిక, ఒక కోరిక తీరిపోయిన తర్వాత ఇంకో కోరిక. ఈ క్షేత్రంలో ఆ మహత్యం ఉందని, కానీ ఆ క్షేత్రంలో ఆ మహత్యం ఉందని, ఈ క్షేత్రంలో ఈ మహత్యం ఉందని, ఇన్ని క్షేత్రాలు మనం తిరిగి ఏం చేస్తాము? ఇప్పుడు మనం ఒక క్షేత్రానికి వెళ్ళచ్చు. ఎందుకోసం అంటే, ఇక్కడ మన ఇంట్లో ఆ పూజ, జపము, ఆ తర్పణము, అనుష్ఠానము చేయడానికి వీలు కలగట్లేదు అన్న సందర్భంలో ఆ వ్రతం చేయడానికి కానీ, ఆ ఆచరణ చేయడం, మనము అనుష్ఠానం చేసుకోవడం కానీ కొంతకాలం ఉండి రావడానికి ఏదో క్షేత్రానికి వెళ్ళచ్చు. మరలా ఇన్ని క్షేత్రాలు తిరగవసరం లేదు. ఏదో క్షేత్రంలో నిలబడిపోయి కొంతకాలం ఉండి మనకి భగవంతునికి గల మధ్య భేదాన్ని తెరిపించుకోవాలి. ఎందుకు అక్కడికి వెళ్ళాలంటే, మనకి ఆయనకి ఎంతో భేదం ఉందని, అంటే దూరం ఉందని, భగవంతుని ఎక్కడెక్కడ ఉన్నాడో అని నిలుపుకోవాలని తిరుగుతున్నాం కదా. ఆ నిలుపుకోని అవసరం లేదన్న భావన తొలగిపోవాలి మన ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత. అప్పుడు పరమేశ్వరుడు ఎప్పుడు కూడా మనతోనే ఉన్నాడు అన్న ఒక అనుభూతి మనకు తగులుతుంది. అప్పుడు మనం ఎక్కడున్నా ఉండొచ్చు. ఇంకా మనకి ఏదన్నా ప్రేమ, కోరుకోవడమే కాదు, ప్రేమ, సరదా ఉంటే ఆయా క్షేత్రాలకు వెళ్ళి సరదాగా తిరగచ్చు. ఎందుకు? ఆ గానగాపురంలోనే స్వామివారు ఉన్నారా, లేదంటే ఈ కురుపురంలోనే స్వామివారు ఉన్నారా, లేదంటే గోకర్ణ క్షేత్రంలోనే స్వామివారు ఉన్నారా అంటే ఇంకెక్కడ లేరా అంటే కాదు. ఆయా టైంలో, ఆయా రోజుల్లో, ఆయా ప్రజల్ని ఉద్ధరించడానికి స్వామివారు అక్కడికి వెళ్ళారు.
కాబట్టి ఆ క్షేత్రం మహిమాన్వితంగా పేరొందింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఆ మహిమాన్వితమైన క్షేత్రంలోకి వెళ్ళిపోతే మనకి ఏదో పాపాలు పోతాయేనో, మనకేదో పుణ్యం వస్తుందనో, లేదంటే మన కోరికలన్నీ తీరిపోతాయేనో, మన కష్టాలన్నీ పోతాయేనో మనం వెళ్తున్నాము. మంచిదే. రిటర్న్ బ్యాక్ వచ్చిన తర్వాత కూడా అదే స్థితిలో ఉండగలగాలి. అందుకు అక్కడ కొంతకాలం ఉండమని చెప్తాను మీకు నేను. కొంతకాలం ఉండి ఆ అనుభూతిని పొంది, ఆ అనుభూతితో మన ఇంటికి వచ్చి ఆ అనుభూతితో మనం జీవించాలి. దానికోసం మనందరూ కూడా ఏదో క్షేత్రానికి వెళ్ళాలి, వెళ్ళి కొంతకాలం ఉండాలి. అంతేగాని ఎక్కడెక్కడో ఉన్నాయని ఆ క్షేత్రాలన్నీ తిరుగుతూ కూర్చుంటే ఏమొస్తుంది, ఏమీ రాదు. కోరికలు ఉన్నవాళ్ళు ఆయా క్షేత్రాల్లోకి వెళ్ళి కోరుకుంటారట. మళ్ళీ ఒక్కొక్క క్షేత్రంలోకి వెళ్ళి ఒక్కొక్క కోరిక కోరుకుంటామా? అవసరం లేదు. ఏదో ఒక క్షేత్రంలోకి వెళ్ళిపోయి మనకి ఉన్న బాధ అంతా వెల్లడించుకుంటే ఆయన చూసుకుంటాడు. మరి ఎలా వెల్లడించుకోవాలి? మనస వాచ త్రికరణ శుద్ధితో వెల్లడించుకోవాలి. మనకి మరలా ఈ కోరిక తీరిపోయిన తర్వాత ఏదైతే మనం వెల్లడించుకున్నామో మరలా ఇంకో కోరిక ఉండకూడదు. చూడండి, మీకు మొదటి కథ కాడ నుంచి లాస్ట్కి చాలా కథలు వినబడతాయి. మొదటి వ్యక్తి కాడ నుంచి చాలామంది వ్యక్తులు మనకు తారసపడతారు ఈ చరిత్రలో, స్వామివారి చరిత్రలో. కానీ మనకిలా 100 కోరికలు ఉండవు, ఒకే కోరిక ఉంటుంది. ఇది మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకే కోరిక ఉంటుంది. వారి కోరిక వారిని ఉద్ధరించేదై ఉంటుంది. మన యోగ రహస్య లీలింగ్ క్లాస్లోకి వచ్చిన స్టూడెంట్ ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, ఎందుకు పుట్టారో తెలియదు, నాకు జీవిస్తున్నాను. కానీ ఎందుకు జీవిస్తున్నానో తెలియకుండా జీవించకూడదు. రేపొద్దున చనిపోతాను, రేపొద్దున కాదు, ఈ మరుక్షణం చనిపోతాను, అది ఈ క్షణం చనిపోతాను. కానీ ఎందుకు చనిపోతున్నా కూడా తెలియకుండా చనిపోకూడదు. సార్థకత ఉండాలి నాకు. నేను వెళ్ళిపోయిన తర్వాత నా వెనకాల వాళ్ళు, నా కింద వాళ్ళు చెప్పుకోవాలి, మా వంశంలో ఇలాంటి జన్మెత్తిన వారు ఉన్నారు అని. అంటే చెప్పుకుంటే నాకేదో వస్తుందని కాదు, నా వంశానికి నేను ఒక మార్గదర్శక కింద ఉండాలి. నా వంశానికి నేను ఒక మార్గదర్శకుడిగా ఉండాలి. నేను ఇక్కడ నన్ను చూసి ఇన్స్పైర్ అవ్వాలి నా కుటుంబ వాసులందరూ, నా వంశస్థులందరూ, కింద వంశస్థులందరూ. నా వల్ల పైన వంశస్థులు, నా కింద రాబోయే వంశస్థులు కూడా 42 వంశస్థులు తరించాలి. ఇది లక్ష్యంగా పెట్టుకోవాలి. నేనంటే నేనైనా మీరైనా అందరమును. అంతేగాని చిల్లా చితగా నాకు బండి కావాలని, నాకు కారు కావాలని, నాకు స్థలం కావాలని, నాకు పొలం కావాలని, నాకు ఇల్లు కావాలని, నాకు భార్య కావాలని, భర్త కావాలని, పిల్లలు కావాలని, ఒక రాజుని అవ్వాలని, ఇవన్నీ చాలా అల్పమైన కోరికలు. అంటే ఆ కోరికలు కలిగే వారికి అది అల్పంగా తోచవు, చాలా గొప్ప కోరికలు. బట్ ఏ కోరికైనా సరే ఒక్కటే అయి ఉంటే కనుక ఆ కోరిక ఏ కోరిక అయి ఉండాలి? గొప్ప స్థితిలో ఉండగలిగే కోరిక కోరుకుంటే కనుక మనం కోరుకునే అల్పమైన కోరికలన్నీ కూడా మనకు తెలియకుండా మన దగ్గరికి వస్తాయని చెప్తున్నాను మీకు. ఆ లక్ష్యం పెట్టుకుంటే హాయిగా ఉంటుంది. అప్పుడు ఈ కోరికలన్నీ చాలా అల్పం అయిపోతాయి మనకి. చిన్నపిల్లలు బొమ్మలు ఆడుకునే బొమ్మల్లో ఉంటాయి మనకి కోరికలన్నీ కూడా. ఇవన్నీ ఇప్పుడు పెద్దగా ఉండొచ్చేమో, ఎందుకు ఇవే గొప్ప అనుకుంటున్నాం కాబట్టి. ఇంతకంటే గొప్ప కోరిక మనం పెట్టుకోవాలి, సిద్ధి లక్ష్యంగా పెట్టుకుంటే ఇవన్నీ కూడా చాలా అల్పమైపోతే చిన్న ఆట వస్తువులు అయిపోతాయి మనకి. ఇప్పుడు ఆ స్థితిలో ఉండి మనం పరబ్రహ్మ స్వరూపాన్ని మనం వేడుకుంటే ఇంకేం కావాలి మనకి? అర్థమైందా తల్లి? అమ్మా, వినబడుతుందా?
వినిపిస్తుంది గురూజీ. వినిపిస్తుంది గురూజీ. సెల్లు. ఓకే, ప్రార్థన చేద్దాం. పరమపిత పరమాత్మకు హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామాలు. నా ఆధ్యాత్మిక గురువుకు, నా ఆధ్యాత్మిక సద్గురు స్వరూపులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామాలు. ఆత్మస్వరూపనైన నేను, దివ్యాత్మస్వరూపులైన నా తండ్రి గారిలోను నా తల్లి గారిలోను ఉన్న దివ్య గురుతత్వాన్ని గుర్తించి నమస్కరిస్తున్నాను. వీరందరిలోనూ ఏకత్వంగా ఉన్న దివ్య గురుతత్వాన్ని గుర్తించి నమస్కరిస్తున్నాను. వీరందరిలోనూ ఏకత్వంగా ఉన్న దివ్య గురుతత్వానికి పూర్ణ శరణాగతి చెందుతున్నాను. మీ అందరిలోనూ ఏకత్వంగా ఉన్న ఆధ్యాత్మిక శక్తిని పూర్ణంగా స్వీకరిస్తున్నాను. సంపూర్ణ విశ్వాసంతో శ్వాస తీసిన శ్వాస వదలండి. పూర్ణ వినయంతో శ్వాస తీసిన శ్వాస వదలండి. పూర్ణ ప్రేమతో ప్రణామాలు. శ్వాస తీసిన శ్వాస వదలండి. థ్యాంక్ యూ మై డియర్ లార్డ్. థ్యాంక్ యూ మై డియర్ హీలింగ్ ఏంజల్స్ అండ్ హీలింగ్ మాస్టర్స్. ఈరోజు యోగ రహస్యాల హీలింగ్ క్లాస్లో గురు చరిత్ర ద్వారా మా మనసుకి, మా ఆలోచనలకి అర్థమయ్యే విధంగా శ్రీ గురుని ద్వారా మాకు మరింత ఆరోగ్యము, మరింత ఆనందము, మరింత సిరి సంపదలు, మరింత ఆధ్యాత్మిక జ్ఞానం ప్రసాదించబోతున్నందుకు ఆ గురుస్వరూపునికి మనస వాచ కర్మ త్రికరణ శుద్ధితో ప్రణామాలు అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ మై డియర్ లార్డ్. థ్యాంక్ యూ మై డియర్ హీలింగ్ ఏంజల్స్ అండ్ హీలింగ్ మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. జై గురుదత్త. మొదలైంది గురూజీ. ఇప్పుడే